హాయ్, దిస్ ఇస్ అమర్నాథ్. అండ్ నేను చెప్పబోయే విషయం ఏంటంటే, నా చిన్న వయసు నుంచి అండ్ డ్యాన్స్ వల్ల యూజెస్ ఏంటి అనే క్వశ్చన్ నేను ఎక్కువ వింటూ ఉంటాను. అండ్ చాలా మా వరకు అయితే చిన్నపిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ అయితే ఈ క్వశ్చన్ అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, డ్యాన్స్ వల్ల యూజ్ ఏంటి, ఎందుకు డ్యాన్స్ అవసరం లేదు అనే విషయంలో మాట్లాడుతుంటారు. సో అటువంటి వారికైతే నేను ఒక క్లారిటీ, అంటే డ్యాన్స్ వల్ల యూజెస్ ఏమేమి ఉంటాయి అనే విషయం గురించి అయితే చెప్పడానికి మేము ముందుకు వచ్చాము. సో ఈ దీన్ని క్లారిటీ ఇవ్వాలంటే మీకు ఫస్ట్ మెయిన్ 5 పాయింట్స్ తెలియాల. 5 పాయింట్స్ ఏవేవంటే: మైండ్ షార్ప్నెస్, స్ట్రెస్ రిలీఫ్, ట్రస్ట్ హర్ లైఫ్, డేర్ టు లైఫ్ లీడ్, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్ వన్, అనలైజ్ ది సిచ్యువేషన్. ఈ 5 పాయింట్స్ అయితే డాన్స్లో ఉన్నాయి. సో మీరు ఓపికతో ఈ కొంచెం వీడియో చూసారంటే మీకు వీటి గురించి, డాన్స్ వల్ల యూజ్ ఎంతవరకు ఉందనే విషయం గురించి అయితే మీకు క్లారిటీగా తెలుస్తుంది. సో లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రెస్ రిలీఫ్. సో స్ట్రెస్ రిలీఫ్ దాని గురించి నేను స్పెసిఫిక్గా మీకు చెప్పనవసరం లేదు. ఆటోమేటిక్గా చాలామంది స్ట్రెస్ రిలీఫ్ అంటే డాన్స్ చేస్తే ఖచ్చితంగా పోతుంది అనే విషయం తెలుసు. అండ్ ఆల్సో ఇంకా కొన్ని కళలు ఉన్నాయి, వేరేటివి కూడా ఉన్నాయి. అంటే ఏమన్నా ఆర్ట్కి సంబంధించినవి ఏమన్నా చేశారంటే ఖచ్చితంగా ఒక స్ట్రెస్ రిలీఫ్ అనేది వెళ్తుంది. సో అందరికి తెలిసిన విషయమే. ఇది పిల్లల మీద ప్రభావం ఎలా ఉంటుంది, సో దీని గురించి మనం చెప్పినట్లయితే, పిల్లలు మ్యాక్సిమం స్టడీస్ అంటే స్కూల్స్కి వెళ్తూ ఉంటారు, ఎంతో స్ట్రెస్ అవుతారు. అంటే సమ్ ప్రెజర్స్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి పడుతూ ఉంటాయి. అండ్ ఆల్సో సంథింగ్ మొబైల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. మొబైల్స్ యూజ్ చేస్తే ఎంత స్ట్రెస్ అవుతారో మీకు నాకే తెలుసు. ఎందుకంటే పిల్లలు టెన్షన్ పెడతారు, ఏది పలాని ఏదైనా చూడడం కానీ వీడియో, వాటి విషయాల్లో టెన్షన్తో చూస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా మైండ్ అనేది ఒక ప్రెజర్లో పడిపోయి ఉంటుంది. ఆ విషయం వాళ్ళకు తెలియదు, మనకు తెలియదు. అండ్ దీనికి సంబంధించిన హైడ్లో ఉంటాయి కాబట్టి డ్యాన్స్ అనేది ఒక మంచి ఈ లాభదాయకం. అంటే ఏదైనా కానీ డ్యాన్స్ చేసిన ఒక 2 అవర్సే వాళ్ళ 1 డేని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. వాళ్ళ మైండ్ని కానీ వాళ్ళ బాడీని కానీ ప్రతి విషయంలోనూ ప్రొటెక్ట్ చేస్తుంది. సో స్ట్రెస్ రిలీఫ్ అనేది ఒక మంచి ఉపయోగం అన్నమాట. డాన్స్లో అది ఉంది, అంతే మీకు చెప్పే విషయం. సెకండ్ వన్, మైండ్ షార్ప్నెస్. మైండ్ షార్ప్నెస్కి డాన్స్కి మేబీ ఎవరికి తెలియకపోవచ్చు, మైండ్ షార్ప్నెస్కి డాన్స్కి సంబంధం ఉన్నది. సో అలాంటి తెలియని వారికి అయితే చెప్తున్నాను. ఈ మైండ్ షార్ప్నెస్ డాన్స్లో ఎలా ఇంప్రూవ్ అవుతుందంటే, మనం ఆటోమేటిక్గా ఏదైనా నేర్చుకుంటేకి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం కొంతమంది లేజీగా రెస్పాండ్ అవుతుంటారు. ఐ మీన్ ఇప్పుడు చదువుకునేటప్పుడు స్టడీస్ పాఠాలు టీచర్స్ లెసన్స్ చెప్పేటప్పుడు లేజీగా వినడం అలాంటివి ఏమైనా ఉంటాయి. కానీ ఆ ఆప్షన్ డాన్స్లో ఉన్నదన్నమాట. ఖచ్చితంగా ఒక పర్టికులర్ వేలోనే ఫోకస్ చేయాలి. అలా చేయకపోతే ఏంటంటే ఆన్ ది స్పాట్ రిజల్ట్ రాదు. అంటే అప్పటికప్పటికి రిజల్ట్ కదా, మన డాన్స్ అనేది అప్పటికప్పటికి రిజల్ట్ చూపించాల. ఆన్ ది స్పాట్ రిజల్ట్ రాదు. దానివల్ల ఏమైపోతుందంటే కనిపిస్తుంది, వాళ్ళకే కనిపిస్తుంది, ఓహో నేను తప్పు చేస్తున్నాను, నేను చేయట్లేదు, ఇది నాకు బాగుండదు, నేను నేర్చుకోవాలా. సో నేర్చుకోవాలంటే ఏం చేయాలా, ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఫోకస్ చేసి ఒక మంచి రిజల్ట్ అనేది ఇవ్వాల. ఆటోమేటిక్ ఫోకస్ నాకు తెలిసినంత వరకు ఆర్ట్లోనే ఉంటుందన్నమాట. ఆర్ట్లోనే ఇన్స్టాంట్ రిజల్ట్ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఆర్ట్లోనే దొరుకుతుంది. సో అలాంటి మైండ్ షార్ప్నెస్ అనేది ఇంప్రూవ్ అంటే ఒక రోజులో రాదు. ఇలాగే చేస్తూ చేస్తూ అండ్ రిలాక్స్ అవుతూ బాడీ అంతా రిలాక్స్ అవుతుంది అండ్ ఫోకస్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా మైండ్ అనేది షార్ప్ అవుతుంది అనమాట. సో డాన్స్లో ఈ ఆప్షన్ అనేది ఉందన్నమాట. థర్డ్ వన్ వచ్చేసి ట్రస్ట్ హర్ లైఫ్. ట్రస్ట్ హర్ లైఫ్. సో ఇది కొంచెం హైడ్ ఆప్షన్ అనమాట. అంటే ఎవరికి తెలియని విషయాలు, వాళ్ళని వాళ్ళు నమ్మడం అనే విషయం. అండ్ దానికి దీనికి సంబంధం ఏంటి, ఐ మీన్ డాన్స్కి దీనికి సంబంధం ఏంటి అనే విషయం కొంచెం కాంప్లికేటెడ్. ఎలా అంటే, డాన్స్ అనేది ఏదైనా కానీ ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇప్పించాలనుకున్నాం అనుకోండి. సో పిల్లలు పైకి స్టేజ్ ఎక్కాలంటే చాలా భయం అయితే ఉంటుంది. సో అంత భయము పిల్లలు ఎలా డైజెస్ట్ చేస్తారు? సో చేయాలి, డైజెస్ట్ చేయాలి. ఎందుకంటే చాలామంది చేస్తున్నారు కదా స్టేజ్ పర్ఫార్మెన్స్, నేను కూడా చేయాలి.
సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళల్లో వాళ్ళకు తెలియకుండా వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం అనేది కలిగించుకుంటారు. అంటే నేను ఖచ్చితంగా చేస్తాను, నాకు నమ్మకం ఉంది అనే ఫీలింగ్ అనేది పిల్లల్లో రైజ్ అవుతుంది అన్నమాట. అలా రైజ్ అయితేనే ఖచ్చితంగా చేయగలరు, లేకపోతే ఇబ్బంది పడతారు. చాలామంది భయపడుతూ ఉంటారు పిల్లలు, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక. కానీ 1-2 సార్లు మనం అలాగే 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 మూవ్ ఆన్ చేసామనుకోండి, లాస్ట్ స్టేజ్కి ఎక్కుతారు, స్టేజ్ ఎక్కుతారు, ఎక్కి మంచిగా పర్ఫామ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అలా ఇచ్చే తరుణంలో వాళ్ళని వాళ్ళు నమ్మడంలో మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. 4th వన్, డేర్ టు లైఫ్ లీడ్. అంటే మనం సమాజంలో చూస్తూ ఉంటాం, చాలా భయంగా బతికే స్థితి ఉంటుంది. సో చాలా తెలివిగా బతకాలి అండ్ చాలా ధైర్యంగా బతకాలి. అలాంటి సిచ్యువేషన్ మనకు డాన్స్లో డేర్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ధైర్యం అనేది ఇంప్రూవ్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎలాగని మీకు చెప్తుంది, ఎలా ఉంటుందో మీకు చెప్తాను. ఎలా అంటే మనం ఏదైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ షైగా ఫీల్ అవుతూ అండ్ భయంగా ఫీల్ అవుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. బట్ అది ఒకసారి చేసేటప్పుడు అలానే ఉంటుంది, బట్ సెకండ్ టైం అలా ఉండదు, మ్యాక్సిమం కొంచెం తగ్గుతుంది. థర్డ్ టైం అస్సలు ఇంకా మారిపోతారన్నమాట. అంటే ధైర్యంగా చేయడం, అలవాటులాగా చేయడం. అంటే ఏం చెప్తున్నానంటే నేను, వాళ్ళకు ధైర్యంగా ఉండి ఏదైనా చేయడం వాళ్ళకు చిన్న వయసు నుంచే అలవాటు అవుతుందన్నమాట. అంటే పూర్తిగా మారిపోతారు. ఈ డాన్స్లో ఒకటే అది అలా ఉండదు, నిదానంగా బయట విషయాల్లో స్కూల్స్లో కానీ ఎక్కడ ప్రతి చోట ధైర్యంగా ఉండడం చిన్న వయసు నుంచే వాళ్ళకి అలవాటు అవుతుంది. అండ్ 5th వన్, అనలైజ్ ది సిచ్యువేషన్. సో ఇది కూడా కొంచెం కాంప్లికేటెడ్ విషయం. అంటే ఒక సిచ్యువేషన్ని అనలైజ్ చేసే శక్తి డాన్స్లో ఉంటుందా అంటే ఉంటుంది. అంటే దాన్ని నేర్చుకోవడం అనేది ఇక్కడ నుంచే మొదలు పెట్టడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎలా అని మీకు ఎగ్జాంపుల్గా నేను చెప్పగలను, మీరు కాస్త అబ్జర్వ్ చేస్తే ఈ విషయం బాగా అర్థమవుతుంది. మనం ఏదైనా నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు, డాన్స్ స్కూల్కే డాన్స్ నేర్చుకోవడానికే అనుకోండి, ఏదైనా ఏం అవసరం లేదు, డాన్స్ నేర్చుకోవడానికే వెళ్ళాం. మనం అక్కడికి వెళ్ళిన వెంటనే మనం ఒక సాంగ్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు మనకి ఎంత గజిబిజి కనిపిస్తుందంటే, అండ్ పిల్లలు ఒకలాగా చేస్తూ, మాస్టర్ ఒకలాగా నేర్పిస్తూ, అసిస్టెంట్స్ ఒకలాగా చెప్తూ, ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఫుల్ హడావిడిగా ఉంటుంది. కానీ ఇక్కడ నేర్చుకోవడానికి, మనం ఒక సాంగ్ నేర్చుకోవడానికి వెళ్ళాం, సో మనకి రిజల్ట్ అనేది అవసరం. సో రిజల్ట్ కావాలంటే మనం ఏం చేయాలా, ఫస్ట్ అక్కడున్న అంత గజిబిజి టెన్షన్ ఉన్న టెంపరేచర్ని, ఐ మీన్ సిచ్యువేషన్, వాతావరణంని మనము ఒక పద్ధతిలో తీసుకొచ్చుకోవాలి. ఎంత టెన్షన్ ఉన్నా మనకి అవసరం కాబట్టి ఒక సాంగ్ నేర్చుకోవడం. సో దానికి ఏం చేయాలి, ఫస్ట్ మాస్టర్ని కన్సల్ట్ అవ్వాలి, మాస్టర్తో స్టెప్స్ నేర్పించుకోవాలి. అవి రాకపోతే అసిస్టెంట్స్తో ప్రాక్టీస్ చేయించుకోవాలి. అండ్ మనం పక్క వాళ్ళని పట్టించుకోకూడదు, మనం చూసుకొని నేర్చుకోవాలి. సో ఏంటి, ఒక రిజల్ట్ కోసం వాళ్ళు ఒక ప్లానింగ్ వేస్తున్నారన్నమాట. అంటే అంత గజిబిజి ఉన్న సిచ్యువేషన్ని వాళ్ళు వాళ్ళ రిజల్ట్ కోసం ఒక ప్లానింగ్ పద్ధతిలో తీసుకొచ్చుకొని ఒక చిన్న రిజల్ట్ అనేది ఇస్తారన్నమాట. నేర్చుకోవడం చిన్నదే, ఒక సాంగ్ అదేం పెద్ద విషయం ఏం కాదు. కానీ దానివల్ల వాళ్ళకు ఒక సిచ్యువేషన్ని ఎలా అనలైజ్ చేసుకొని మనం ఈ రిజల్ట్ ఎలా తీసుకొచ్చుకోవచ్చు అనే విషయం వాళ్ళు చిన్న వయసు నుంచి అలవాటు నేర్చుకోవడం వల్ల వాళ్ళకు పిల్లలకు కానీ ఇంకా పెద్దవాళ్ళకు కానీ ఒక మంచి ఉపయోగకరంగా ఉంటుంది. అంటే లైఫ్లో ఇది చిన్నగా కాదు, ఇలాగే చేస్తూ ప్రతి విషయంలోనూ సిచ్యువేషన్ని అనలైజ్ చేసుకొని ఒక వాళ్ళ రిజల్ట్ వాళ్ళు క్లియర్గా తీసుకోవడం అనేది చిన్న వయసు నుంచి అలవాటు అయిందంటే బెటర్ ఫ్యూచర్ ఉంటుందన్నమాట. సో అలాంటి మంచి అవకాశం డాన్స్లో ఉంది. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మనం మరీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.